This is the time, కూర్చోండి. This is the time to hear the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మరి సమయమైంది. దానికంటే ముందుగా మీకు మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియచేయాలని నేను ఆశిస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. దేవుని వాక్యము, ఒక వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 17:10. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు మరి సెలవిచ్చినటువంటి మాట. ఏంటి అంటే, వాస్తవానికి ఈరోజు ఈ 3 రోజుల కూడిక, మరి ఇంత గొప్ప కూడికలు జరగటానికి మనం పెట్టుకున్నాం. ఇది మన దృష్టిలో గొప్ప కూడికలు. ఆలోచన చేస్తున్నారా? నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఇవి మనకి చాలా గొప్ప కోడికలు, ప్రభువుకి కాదు. గుర్తుపెట్టుకోండి. ప్రభువుకి ఎందుకు కాదు సార్ అంటే, ప్రభువుకి ఎప్పుడు గొప్ప కోడికలు అంటే, ఈ మాటలన్నీ, ఈ కూడికల్లో విన్న మాటలన్నీ మన జీవితాల్లో ఇంప్లిమెంట్ అంటే మన జీవితాల్లో అవి మనము నెరవేర్చగలిగితే, విన్నటువంటి ప్రతి మాటను మన జీవితాల్లో నెరవేర్చగలిగితే అప్పుడు ప్రభువుకి చాలా సంతోషం. ఎందుకంటే మనము కేవలం ఒక 3-4 లేదా 5-6 వేల మందిని చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రభువుకి ఈ సంఖ్య పెద్ద గొప్పదేం కాదు. ప్రభు ఎప్పుడు కూడా కోరుకున్న మాట ఏంటంటే, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి చిత్తమై ఉన్నది అని యేసు ప్రభు అని చెప్పారు. అలాగే ఇరుకు మార్గాన పోయే వాళ్ళు కూడా, చెప్పండి, ఇప్పుడు వచ్చే రోడ్లు ఇరుగ్గా ఉన్నాయని కాదు నేను చెప్తుంది మీకు. ప్రభు మార్గం ఎంచుకునే వాళ్ళు కూడా కొద్దిమందే. కాబట్టి మరి ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఇక్కడ అనేక మందిలో పరలోకానికి పోయేది ఎవరు, నరకానికి వెళ్ళేది ఎవరు? ఈ కొద్ది మందిలో మీరందరూ ఉండాలని నా ఆశ. అలాగే ఈ గొప్ప కోడికలు మరి చాలా మంది, పాస్టర్ గారు వచ్చాక ఇది కట్టబడింది, పాస్టర్ గారు వచ్చాక రూపుదిద్దుకుంది, పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్నడూ జరగనంత కోడికలు జరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు నాకు మరి మనసులోకి వచ్చినటువంటి మాట ఇదే. ఏ మాట అంటే, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాం. అంతే. ప్రభు ఆజ్ఞాపించాడు. కోరేషుని ఎలాగైతే, ఇదిగో నా ప్రజల్ని వెళ్ళనియ్యి, నా దేశంలో నా మందిరం మళ్ళా కట్టబడాలి, అవసరమైతే నీ ఖజానాలో నుంచి మా ప్రజలకు డబ్బులు ఇవ్వు అని దేవుడు కోరేషుని ఎలాగైతే ఆజ్ఞాపించాడో, ఆజ్ఞాపించింది కోరేష్ అన్నాడు. ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు వారిని, వారి ప్రజలను వారి దేశాలకు వెళ్ళమంటా ఉన్నాడు. వారి దేశంలో వారి మందిరాన్ని మళ్ళా కట్టుకోమంటా ఉన్నాడు. అవసరమైతే నా ఖజానా నుంచి మీరు సొమ్ము తీసుకోండి అని దేవుడు కోరేష్కి ఆజ్ఞాపించాడు. ఆయన చేశాడు. అంతే. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము. వాస్తవానికి నేను, మా స్వగ్రామం వచ్చేసి గుంటూరు జిల్లాలో మరి ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామం, ఈపూరు రొంపిచెర్ల మధ్యలో మా చిన్న పల్లెటూరు. అక్కడ నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించడం జరిగింది. మరి మా నాన్నగారు నా 10th క్లాస్ సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఇంతవరకు తిరిగి రాలేదు. ఆ బాధల్లో, ఆ శ్రమల్లో మా అమ్మగారికి ప్రభువారు దర్శించటం, దర్శనంలో ప్రభువారిని చూడటం, అమ్మగారు ప్రభువుని నమ్ముకోవటం జరిగింది. అమ్మగారి ద్వారా మరి అలాగే నా స్నేహితుడు నిన్న వచ్చారు, అలాగే ఈరోజు కూడా ఉన్నారు వాళ్ళు, నరసింహారావు ద్వారా నేను ప్రభువులోకి రావటం అనేది జరిగింది. మరి అక్కడ ప్రభువుని ఇయు అనేటువంటి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను స్మోకింగ్కి, డ్రింకింగ్కి అడిక్ట్ అయి ఉన్నప్పుడు, మరి అలాగే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని లోకాశల్లో పడి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినప్పుడు, చాలా నిరాశలో ఉన్నప్పుడు నా స్నేహితుడు యేసు ప్రభు సన్నిధికి నడిపించాడు. 2000 సంవత్సరం ఆగస్టు 13వ తారీఖున సాయంకాలం 4:30 సమయంలో
నా ప్రతి పాపాన్ని యేసుప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన నా రక్షకుడిగా, నా సొంత రక్షకుడిగా నా హృదయంలోకి ఆహ్వానించాను. ఆ రోజు నుంచి నా బ్రతుకు మారింది. నాకున్న వ్యసనాల మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఫెయిల్ అయిపోయినటువంటి బ్రతుకులో ఫస్ట్ క్లాస్లో పాస్ అవటానికి కృపనిచ్చాడు. అంతేకాదు, మరి రాష్ట్రంలోనే 23వ ర్యాంకు తోటి నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో నాకు పీజీ చేయటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అలా పీజీ చదివిన తర్వాత యూనివర్సిటీలో పీజీ చదువుతూనే నేను దేవుని పరిచయం చేశాను. EU అనేటువంటి ఆర్గనైజేషన్లో 1 సంవత్సరం సెక్రటరీగా చేశాను, ప్రేయర్ సెక్రటరీగా చేశాను, 1 సంవత్సరం ట్రెజరీగా చేశాను. అంటే EUలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే చదువుకున్నప్పుడే పరిచర్యను ఎదుగుతారు. ఆ పరిచర్యలు ఎదగటం జరిగింది. అదే రీతిగా దేవుడు నడిపింపు మేరకు నసరావుపేటలో కోడెల సుప్రసాద్ గారి కాలేజీలో లెక్చరర్గా పనిచేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దేవుడు నన్ను, నీలాగా అనేక మంది యవ్వనస్తులు నశించిపోతున్నారు అని చెప్పినప్పుడు ప్రభు పిలుపుకు లోబడి, మరి ఆయన సేవా పిలుపుకు లోబడి సేవకు రావటం అనేది జరిగింది. EUలోనే పూర్తికాల సేవ నేను చేశాను. స్టాఫ్ అంటారు EUలో పాస్టర్ గారిని. అప్పుడు నేను అనకాపల్లి పట్టణంలో ఉంటూ 5 జిల్లాల్లో పరిచయం చేసేవాడిని. అప్పుడే స్వామన్న గారు నాకు పరిచయం. ఇదిగో వేదిక మీద కూర్చున్న ప్రేమాచార్య అన్న గారు కూడా నాకు పరిచయం. మరి అక్కడ 7 సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత దేవుడు అన్నాడు, నా మ్యారేజ్ విషయంలో నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నా వాగ్దానం ఇచ్చాడంటే, దేవుడు ముందు ఒక మాట చెప్పాడు, నీవు త్వరపడి నీ దేశాన్ని స్వతంత్రించుకో. ఎప్పుడు అయ్యే మాటలు వచ్చాయి, మీరు అన్నాళ్ళు మీ దేశాన్ని స్వతంత్రించుకోకుండా తడవు చేదురు, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా తిరిగి మీ కోటలోనికి ప్రవేశించండి, మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేసేదనని ఎప్పుడు చూసినా ఒక 7 నెలల పాటు దేవుడు నా ప్రాంతానికి రమ్మని నన్ను మరి హెచ్చరిస్తూ ఉండేవాడు. అక్కడ ఏం చేసేది ప్రభు అన్నప్పుడల్లా ఒక వాగ్దానం ఇచ్చేవాడు, ఒకే వాగ్దానం. అది ఇర్మియా చెరలో ఉన్నటువంటి ప్రజలకు ఉత్తరం రాస్తూ, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి రాబో దినముల్లో మీకు మేలు కలుగునట్లు సమాధానకరమైన సంగతులే గాని హానికరములైన ఉద్దేశములు కావు అని దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. నా పట్ల నా ప్రాంతంలో ఏ ఉద్దేశాలు ఉంటాయి అని నేను ఆలోచించుకున్నప్పుడు, ఇదిగో ఈ రోజు దేవుడు ఆ ఉద్దేశాలని నెరవేర్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాస్తవానికి నేను మాస్టర్లో ఉన్నాను, ఎవాంజలిస్ట్గా ఉంటా ఉన్నాను, అలాగే EU పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. మరి ఎప్పుడు మేము దర్శి వస్తామని అనుకోలేదు. మరి అనుకోని రీతిలో నా మిస్సెస్కి మరి దేవుడు ప్రమోషన్ ఇవ్వటం, తన స్కూల్ అసిస్టెంట్గా దర్శి ప్రాంతానికి మరి ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. నా స్నేహితుడు అనేవాడు, అరే నువ్వు దర్శి వెళ్తున్నావురా, దర్శిలో నీకు ఒక దర్శనం వస్తుంది అన్నాడు. నేనన్నా, నా జీవితంలో నాకు ఏ నిదర్శనం కనపడలేదు, ఎందుకంటే నేను రిగరస్ ట్రావెలర్ని. మన సోమన్న లాగా నేను కూడా తిరుగుతానే ఉంటా, ఏది సంఘానికి రానంత కాలం. ఆ టైంలో నేను క్రిస్మస్ సీజన్లో వచ్చినప్పుడు 16 క్రిస్మస్ ప్రోగ్రాంలో మాట్లాడాల్సి వచ్చింది. ఈ పల్లె వెలుగుల్లో తిరిగి 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 నా వెలుగు ఆరిపోయింది. ఒరే బాబు, ఇక్కడ ఉంటే నేను ఇక ఈ పరిచయం చేయలేను. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి హైవే మీదకి, మార్టూరు ప్రాంతం మీదకి వెళ్ళిపోదామని నా ఆలోచన. అట్లా ఆలోచించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో మరి మన సంఘ పెద్దలు నా దగ్గరికి రావటం జరిగింది. నా సంఘ పెద్దలు నా దగ్గరకు వచ్చినప్పుడు, ప్రశాంత్ గారి ద్వారా మీ గురించి విన్నాము, మీరు మాకు సంఘ కాపరిగా ఉంటే బాగుంటుంది అని అడిగారు. నేనేమో ఎప్పుడు నా జీవితంలో దేవుడి చిత్తాన్ని వెతికేవాడిని. దేవుడి చిత్తం లేకుండా నేను ఏ పని చేయకూడదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఎందుకంటే ఒక టైంలో దేవుని చిత్తానికి వ్యతిరేకం చేసి నేను 7 సంవత్సరాలు దెబ్బతిన్నాను. నాకు అది చాలా భయం. సార్ 3 సంవత్సరాలు చేయండి సార్ అని అడిగారు. నేను అన్నాను, నేను కేవలం 3 నెలలు మాత్రమే చేస్తా, ఎందుకంటే దేవుడి చిత్తం లేకుండా నేనేమి చేయలేను. 3 నెలలు చేస్తా. నేనేందో మీకు అర్థం కావాలా, మీరేందో నాకు అర్థం కావాలా, ఆ తర్వాత దేవుడి చిత్తం అయితే నేను కొనసాగాల. ఆ టైంలో మరి ఫస్ట్ నేను రావటం ఫస్ట్ రోజు నేను చేసింది సమాధి కార్యక్రమం. సమాధి కార్యక్రమం మన మల్లెల యాంటోనీ గారి మనవరాలు మౌనిక ఎంఏ పేరు. ఆ బరియల్ కార్యక్రమం చూసినప్పుడు ఇక నా వల్ల కాదు, నేను చేయలేను ఇక్కడ అని చేతులు ఎత్తేసా. ఎందుకంటే తాగి ఎగిరే వాళ్ళు ఎగురుతున్నారు, డప్పులు కొట్టేవాళ్ళు డప్పులు కొడుతున్నారు, అవాయి సోయాలు వేసేవాళ్ళు ఏడుతా ఉన్నారు.
కనీసం ఆడవాళ్ళేమో ఇక డెడ్ బాడీ మీద పడి ఏడుస్తా ఉన్నారు. ప్రార్థన చేయడానికి కూడా ఆడ అవకాశం లేదు. అమ్మో నా వల్ల కాదు, ఇక్కడ నేను చేయలేను అనుకున్న సమయంలో మరి శామ్యూల్ అనే ఒక తమ్ముడు మన మధ్యలో తిరుగుతా ఉన్నాడు, సేవకుడు. అన్న, చెప్పేవాళ్ళు లేక వాళ్ళు అట్లా ఉన్నారేమో, చెబితే సరి చేసుకుంటారేమో, ఇంతకాలం చెప్పేవాళ్ళు లేక ఇట్లా అయిపోయారు, చెబితే సరి చేసుకుంటారేమో ఆలోచించన్నా అన్నప్పుడు నాకు ఇర్మియా గ్రంథంలోని మాటలు గుర్తొచ్చాయి. నరపుత్రుడా, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, చెప్పకపోతే నేను నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతా, చెబితే వాళ్ళని ఉత్తరవాదిగా ఎంచుతా, చెప్పినా కూడా మార్చుకోకపోతే వాళ్ళనే తీర్పు తీరుస్తా, నువ్వు కనుక చెప్పకపోతే నిన్ను తీర్పు తీరుస్తా. ఈ మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. తమ్ముడు అన్నాడు, ఇందు నిమిత్తమే దేవుడు ఒకవేళ మిమ్మల్ని దర్శి తెచ్చాడేమో ఆలోచించండి అన్న అన్నాడు. అప్పుడు ఆ మాటకు ప్రోత్సహించబడి 3 నెలలు చేయడం జరిగింది. 3 నెలల తర్వాత జరిగిందేందో మీకు తెలుసు. మరి అక్కకి ట్రాన్స్ఫర్స్ అన్నారు. ఆ ట్రాన్స్ఫర్ సమయంలో ఖచ్చితంగా లెగవాల్సిందే అనేటువంటి మరి విధానంలో మేము వచ్చాం ఇక్కడికి. ట్రాన్స్ఫర్ అయితే మేము లెగిసిపోవాల్సింది ఇక్కడి నుంచి. ఆ టైంలో సంఘము చాలా బాధపడింది. 3 నెలల్లో ఒక మార్పు అనేది చూశారు. సంఘం చాలా బాధపడింది. సంఘము ఆసక్తితో ప్రార్థన చేసింది. దేవుడు అనూహ్య రీతిగా మరి అక్క యొక్క ట్రాన్స్ఫర్స్ క్యాన్సిల్ అవటం అనేది జరిగింది. అప్పుడు మాకు అర్థమైంది, ఇక్కడికి వచ్చి కొంతకాలం పరిచర్య చేయటం దేవుని చిత్తం అనేది అర్థమైంది. అట్లా ప్రభువుకు సమర్పించుకొని పరిచర్య చేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ సంఘం కనీసం మరి కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు, ఫ్లోరింగ్ లేదు, మట్టి, పైన చూస్తే అంత మట్టి, కుక్కలు కూడా పోయాయి, 1-2 చేసుకుంటా వచ్చాయి. ఈ మందిరం ఇలా ఉండకూడదు అని చాలా బాధ నా హృదయంలో దేవుడు పెట్టడం జరిగింది. అప్పుడు సంఘాన్ని ప్రోత్సహించి సంఘానికి ఒక ట్రాన్స్పరెన్సీని నేర్పడం జరిగింది. అంటే ఇచ్చిన ప్రతి పైసాకు కూడా మీకు లెక్క చెప్పడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలో మరి మన సంఘ సభ్యులు, అలాగే మన క్రిస్టియన్ పాలెంలో ఉన్న ప్రతి సభ్యులు, అలాగే మరి సహకరించినటువంటి పెద్దలు, మరి ఈరోజు ఇంత మందిరం దాదాపు నాకు తెలిసి ఈ మందిరం నేను వచ్చిన తర్వాత కట్టుబడికి ఒక 25 లక్షల పైన అయి ఉంటుంది. అంతేకాదు మరి ప్రతిష్ట పెట్టుకుందాం, స్పందించండి అన్నప్పుడు మన సంఘస్థులు, మన యొక్క క్రిస్టియన్ పాలెంలోని సభ్యులందరూ కూడా 1 నెలలో 11 లక్షలు సమకూర్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 1 నెలలో 11 లక్షలు సమకూర్చారు. ఈ సామర్థ్యం అంతా దేవుడే కలుగజేశాడు. ఆజ్ఞాపించింది దేవుడే, వనరులను సమకూర్చింది దేవుడే, చక్కగా జరిగించుకుంది దేవుడే. కాబట్టి మన సంఘ సభ్యులకు, అలాగే మన క్రిస్టియన్ పాలెంలోని ప్రతి సంఘ సభ్యులకు పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మరి నేను దేవుడికి భయపడే వ్యక్తిని, మీ అందరికి కూడా తెలుసు. అలాగే పక్షపాతం లేని వ్యక్తిని, అది కూడా మీ అందరికీ తెలుసు. అలాగే వాక్యం విషయంలో మాత్రమే మొహమాటం లేనటువంటి వ్యక్తిని, అది కూడా మీకు తెలుసు. కాబట్టి నేను ప్రేమించే వ్యక్తిని అనే విషయం కూడా మీకు బాగా తెలుసు. వాక్య విషయంలో నేను రాజీ పడలేను, అది కూడా మీకు బాగా తెలుసు. సంఘానికి ఏ రంగు వేద్దాం అంటే, నేను ఒకవేళ తెల్ల రంగులు వేద్దాం అన్నాను అనుకోండి, ఎవరన్నా వచ్చి తెల్ల రంగు వదిలే పసుపు రంగు వేద్దాం అంటే అక్కడ నాకు అభ్యంతరమే ఉండదు. ఇదిగో ఇక్కడ ఈ వాక్యం రాద్దాం అంటే ఈ వాక్యం బదులు ఇంకొక వాక్యం రాయండి అంటే నాకు అభ్యంతరమే ఉండదు. ఎక్కడ నాకు అభ్యంతరము అంటే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే చోటే నాకు అభ్యంతరం. అందుకే నేను చెప్పాను, సంఘానికి వచ్చినప్పుడే ఒక మాట చెప్పాను, మీరు ఏ రోజు పొమ్మంటే ఆ రోజు నేను పోవటానికి సిద్ధమే. రెండోది, దేవుడు నన్ను ఏ రోజు బయటికి రమ్మంటే ఆ రోజు బయటికి రావటానికి సిద్ధమే అన్న సంగతి కూడా మీకు చెప్పాను. ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదు, మీ ఆత్మలు సంపాదించడానికే వచ్చానన్న సంగతి కూడా చెప్పాను. జీతాల కోసం రాలేదు, మీ జీవితాల కోసం వచ్చానన్న సంగతి ఆ రోజే చెప్పాను. ఈ రోజు వరకు కూడా 3 సంవత్సరాలు అయింది, నాకు ₹1 జీతం పెంచమని ఏ రోజు కూడా నేను అడగలేదు. అది మీ అందరికి కూడా తెలుసు. నేను కొంతమందిని బాధ పెట్టా ఈ సంఘానికి వచ్చిన తర్వాత, వెరీ ఫ్యూ మెంబర్స్, వాళ్ళని బాధ పెట్టా. అది కూడా ఎందుకు బాధ పెట్టానంటే, వాక్యానుసారంగానే పనులు చేయమంటే చెయ్యకుండా బాధ పెట్టా. దాంట్లో మొట్టమొదటిది మెచ్యూర్ ఫంక్షన్స్ చేయను అని చెప్పా. అప్పుడు చేయను, చెప్పండి, ఇప్పుడు కూడా చేయను, భవిష్యత్తులో కూడా చేసేది
లేదు. అది వాక్యానుసారంగానటువంటి పద్ధతి. ఆ విషయంలో అన్నారు. మీరు అన్నా కూడా నేనేమి దాని విషయంలో భయపడేది ఏం లేదన్నారు. తర్వాత లేచిపోయిన వాళ్ళు పెళ్లిళ్ళు చేయమన్నారు. అది కూడా వాక్యానుసారమైన పద్ధతి కాదు. ఒకళ్ళిద్దరు మాకు అనుకూలమైన తెచ్చిపెట్టుకుంటా ఉన్నారు. ఓకే, గో హెడ్ అన్న, నాకేమీ అభ్యంతరం లేదు. నేను వచ్చిన రోజు మాటకి ఈ రోజుకే కట్టుబడి ఉన్నా. మీరు మీకు ఇష్టానుసారమైన వ్యక్తిని పెట్టుకోండి అని చెప్పా. అయితే వాళ్ళ సాహసం చేయలా. దాన్ని బట్టి కూడా దానికి వందనాలు చెల్లిస్తా ఉన్నా. అంతేకాదు ఏజ్ నిండిన వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేయనన్నా. ఈ ఆల్రెడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. అంతేకాదు మరి కొన్ని విషయాలు చెప్పి నేను అన్నగారికి సమయాన్ని ఇస్తాను. భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో కూడా వాక్యానుసారమైన కొన్ని కఠినమైన నిర్ణయాలు నేను తీసుకుంటా. వాక్యానుసారమైన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మన పల్లె బాగుపడుద్ది, మన సంఘం కూడా బాగుపడుద్ది. వాక్యానుసారమైన నిర్ణయాలే. నేను ఆ రోజే చెప్పాను. ఏం చెప్పానంటే, మీ పాస్టర్ గారు ఏ రోజైనా వాక్యానుసారంగానే బోధ చేస్తే మీరు నన్ను కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పానా లేదా? గుర్తుంది ఆ మాట మీకు? మీ పాస్టర్ గారు వాక్యానుసారముగానే బోధ చేస్తే మీ కాలర్ పట్టుకొని అడగండి. వాక్యానుసారమైన బోధ ఇది అని చూపించి చెప్పినప్పుడు అది నేను లోబడాల్సిందే, మీరు కూడా లోబడాల్సిందే అనే మాటను కూడా చెప్పేది. కాబట్టి రానున్న దినాల్లో కొన్ని వాక్యానుసారమైన కఠినమైనటువంటి నిర్ణయాలు నేను తీసుకుంటా. ఎందుకు అంటే అవి తీసుకోకపోతే సంఘం బాగుపడదు, పల్లె కూడా బాగుపడదు. ఇన్నాళ్ళు వాటిని ఓర్చుకున్నానంటే ఎందుకు ఓర్చుకున్నానంటే మిమ్మల్ని బట్టి నేను ఓర్చుకున్నా. కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అవ్వాల్సి వచ్చిందంటే ఆ అన్నప్రాసన రోజే ఆవకాయ పెడితే కష్టంగా, ఎక్కిన రోజు ఇది చేయకూడదు అది చేయకూడదు అంటే కష్టంగా. అందుకని మీ నిమిత్తం ఈ 3 సంవత్సరాలు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యా. ఇక ముందు అట్లా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కొన్ని వాక్యానుసారమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా. 10 గంటలకు చర్చి అంటే 10:30 కల్లా గేట్లు వేసేస్తా. అది మొదటి నిర్ణయం, గుర్తుపెట్టుకోండి. దానికి లోబడి మీరు వస్తే వచ్చినట్టు. ఒకటే, మీరన్నా బయట ఉండాలా. అబ్బో ఈ కఠినుడు మాకొద్దు అంటే నన్నన్నా మీరు బయట పెట్టాలా. ఇట్లాగా వాక్యానుసారమైన నిర్ణయాలు కొన్ని ఖచ్చితంగా తీసుకోవడం జరుగుద్ది. నన్ను ఉంచుకోండి, మీ పల్లె బాగుపడుద్ది, మీ సంఘం బాగుపడుద్ది. అర్థమవుతా ఉందా? మాకొద్దు ఈయన మాకొద్దు అంటే ఏ రోజైనా నేను బయటికి రావటానికి సిద్ధమే. నేను మీ జీవితాలను మార్చడానికి వచ్చా గాని మీతో పాటు కలిసిపోవటానికి రాలేదు. అది గుర్తుపెట్టుకోండి. నేను మీ జీవితాలను మార్చడానికి వచ్చా గాని మీతో పాటు కలిసిపోయి రాజీ పడి బతకటానికి నేను రాలేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోండి. అంతేకాదు మరి నేను వచ్చిన తర్వాత చాలా మంది బ్రతుకుల్లో గొప్ప మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఎంత కుళ్ళిపోయిన సంఘంలో సమాజంలో అయినా దేవుని కొరకు ఒక శేషం ఉంటుంది అని నాకు బాగా అర్థమైంది. ఆ శేషం కొరకే ప్రభు నన్ను పంపించాడు అని కూడా నాకు బాగా అర్థమైంది. చాలా కుటుంబాల్లో మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందంటే మీకు ఉదాహరణ చెబుతా. ఈ 3 రోజులు మా యవనస్తులైనటువంటి పిల్లలు, కొంతమంది పెద్దలు గొడ్డు చాకరీ చేశారు. మా యవ్వనస్తులైన పిల్లలు, అలాగే మరి కొంతమంది పెద్దలు. అంతేకాదు ప్రియులారా, ఇంకొక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. నన్ను ప్రేమించే వాళ్ళు నా సంఘంలో ఉన్నారు. నా సంఘంలో ఉన్న కొంతమంది కంటే బయట ఉన్న సంఘస్థులు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వారు కూడా వారి యొక్క ప్రయాస ఇక్కడ పెట్టారు. పేరు పేరున మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క పల్లెలో మరి నేనంటే అభిమానించే వాళ్ళు కోకొల్లలు. నిజంగా వారు చూపించే ప్రేమకు నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. అందుకే నాకు ఒకనొక టైంలో నాకేమనిపించదు అంటే, మిమ్మల్ని వదిలిపెట్టుకొని వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. కాకపోతే మీకు నాకు అడ్డం వచ్చేది ఏంటంటే, అదే కదా నిన్న అన్నగారు వాక్యంలో కూడా చెప్పారు, ప్రభువేమో ఉండటానికి వచ్చాడు, జనాలేమో ఆయన ఉండనీయకుండా జరుగుతూ ఉన్నారు. 4 సార్లు వచ్చాడు. ఆది కాండంలో వారితో సహవాసం చేయాలని వచ్చాడు. వారు చేసినటువంటి అవిధేయత ఉండలేకపోయాడు.
షిలోహుకు వచ్చాడు, అక్కడ ఉండలేకపోయాడు. యెరూషలేముకి వచ్చాడు, అక్కడ ఉండలేకపోయాడు. చివరికి ఆయనే వచ్చాడు, ఆయన్నే ధర్మించాను. మీరు అలాంటి వాళ్ళు కాదనుకుంటాను. ప్రభువు ప్రేమించినట్టుగా మిమ్మల్ని అందరు నేను ప్రేమించా. అలాగే మీరు చాలా కుటుంబాలు నన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు. వారికి సర్వదా నేను కృతజ్ఞుడిని. కాబట్టి ఈ ఎఫర్ట్ లో పాలు పంపులు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా పేరు పేరున వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి మందిరం కట్టుకోవటానికి, ఈ ప్రతిష్ట పెట్టుకోవటానికి సహకరించిన మా సంఘ పెద్దలు 8 మంది, వారి కుటుంబాలు, మా టీం అన్నమాట, అదే మా టీము. కాబట్టి వారు ఎంతగానో సహకరించారు. అలాగే ఈ ప్రతిష్ట కమిటీ వేయబడిన రోజు నుంచి కూడా మరి వారి యొక్క ప్రయాస దీని మీద చాలా ఉంది. ముఖ్యంగా యవ్వనస్తుల యొక్క ప్రయాస దీని మీద చాలా ఉంది. వారిలో అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరికీ నేను ఎలాగైతే మరి ఎగ్జిబిట్ అవటానికి ఇష్టపడను, అంటే గొప్పగా చూపించుకోవటానికి నేను ఎలాగైతే ఇష్టపడనో, నన్ను మాదిరిగా తీసుకొని మా సంఘస్థుల్లో చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పుకోవటానికి కానీ, లేదా వాళ్ళు చేసిన పనిని చెప్పుకోవటానికి కానీ ఎప్పుడూ ముందుకు వచ్చిన వాళ్ళు కాదు. మా పేరు చెప్పలేదే సార్ అని అడిగిన